వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరగడానికి గల కారణం ఏంటిది? అసలు ఇజ్రాయెల్కి యుఎస్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ రెండు దేశాలు యుఎస్, ఇజ్రాయెల్ ఈ రెండు కలిసి ఖమ్నేని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ వార్ వల్ల ఇండియాకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? వీటన్నిటికీ ఆన్సర్ మనం ఈ వీడియోలో చూడొచ్చు. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇజ్రాయెల్ ఇరాన్ కంటే చాలా చిన్న దేశం. అంతేకాదు ఈ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో ఇంకో దేశం కూడా ఉంది. అయినా కూడా వీళ్ళకు అసలు వార్ ఎందుకు స్టార్ట్ అయింది? అంతేకాదు ఇజ్రాయెల్తో ఇప్పటి వరకు వార్లో దిగిన ఏ ఒక్క కంట్రీతో కూడా ఇజ్రాయెల్ ఓడిపోలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉంది. వాళ్ళ దేశం చుట్టూ ఎంత పెద్ద మిజైల్ వచ్చినా కూడా మిజైల్ని గాల్లోనే పేల్చేలా వాళ్ళ దగ్గర హై టెక్నాలజీ సెక్యూరిటీగా వాళ్ళ కంట్రీని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఇజ్రాయెల్తో వేరే కంట్రీస్ కూడా వార్ జరిగినప్పుడు కూడా ఇజ్రాయెల్ వాళ్ళతో ఓడిపోలేదు. 1953 నుండి 1979 వరకు ఇరాన్ కంప్లీట్ కంట్రీ మొత్తం అండర్ యూకే, యుఎస్ చేతిలో ఉన్నది. ఆ తర్వాత ఇరాన్లో తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. మతానికి చెందినటువంటి కమ్నీ ఫ్యామిలీ ఆ కంట్రీలో రెచ్చగొట్టడం స్టార్ట్ చేసి జనాలను రెచ్చగొట్టడం స్టార్ట్ అయ్యి మొత్తానికైతే సుప్రీం లీడర్గా ఎదిగారు. 1980 తర్వాత ఇరాన్ కంప్లీట్గా కమ్నీ ఫ్యామిలీ చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇరాన్లో ఉమెన్స్కి, లేడీస్ అందరికీ ఎవరికి ఫ్రీడమ్ లేకుండా పోయింది. రిస్ట్రిక్షన్స్ అనేవి ఎక్కువైనాయి. మ్యారేజ్ లాంటివి, బుర్కా లాంటివి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ చాలా పెరిగిపోయినాయి అన్నమాట. సో ఇరాన్లో లేడీస్కి 1980 నుండి ఇప్పటి వరకు ఫ్రీడమ్ అనేది లేదు. అయితే ఈ వార్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఇరాన్లో యురేనియం అనేది చాలా ఎక్కువ ఉంది. యురేనియంతో న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఇరాన్ కంట్రీ తయారు చేస్తుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ని యుఎస్, ఇజ్రాయెల్ పసిగట్టేసింది. ఎందుకంటే యురేనియంతో ఈ న్యూక్లియర్ వెపన్స్ చాలా తయారు చేయొచ్చు. ఒకవేళ అదే కనుక జరిగితే యుఎస్ని అంతం చేసే ఛాన్స్ ఉందని ఇజ్రాయెల్, యుఎస్ పసిగట్టింది. సో అంతేకాదు ఆయిల్ కూడా చాలా ఎక్కువ. ఈ రెండింటిని తన సొంతం చేసుకోవాలని చెప్పేసి ట్రంప్ ఏ కంట్రీలో ఏం జరిగినా, వరల్డ్లో ఏ కంట్రీలో ఏం జరిగినా కూడా ట్రంప్ హ్యాండ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఈ ఆయిల్ని కానీ, ఈ న్యూక్లియర్ వెపన్స్ని కానీ తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. ఆల్రెడీ వెనిజులాను కూడా తన చేతిలోకి తెచ్చుకున్నాడు ట్రంప్. సో ఇప్పటికీ ఈ రెండింటిని, న్యూక్లియర్ వెపన్స్ని కానీ, ఆయిల్ని కానీ తన సొంతం చేసుకోవడానికి ఈ వార్ అనేది డిసైడ్ చేసుకొని ఖమ్నేయిని మాత్రం టార్గెట్ చేశారు. సుప్రీం లీడర్ అయిన ఖమ్నేయి ఎవరైతే వార్ గురించి ఎప్పుడు యాక్టివ్గా ఉండే, సోషల్ మీడియాలో వార్ గురించి యాక్టివ్గా ఉంటాడు అతను ఖమ్నేయి. సో ముందు అతన్నే ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అయ్యి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఖమ్నేయిని ఎలిమినేట్ చేశారు. ఇరాన్ పైన దాడి చేసింది ఇజ్రాయెల్, అంతేకాకుండా యుఎస్. ఈ రెండు, ఇజ్రాయెల్ను యుఎస్ కలిసి ఇరాన్ పైన దాడి చేశాయి. కానీ ఇరాన్ కంట్రీ మాత్రం ఈ రెండింటిపైన దాడి చేయకుండా వాళ్ళ చుట్టూ ఉన్న ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, కువైట్ కానీ యూఏఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ పైన దాడి చేసాయి. ఎందుకంటే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినాయి అన్నమాట. కానీ వాళ్ళు, మిగతా కంట్రీస్ వాళ్ళు మాత్రం మీ పైన దాడి చేసింది యుఎస్ ఇంకా ఇజ్రాయెల్, కానీ మా మీద రిటర్న్ ఎందుకు దాడి చేస్తున్నాం అని చెప్పేసి ఆ మధ్య డిస్కషన్ అయితే జరిగింది. కానీ ఇరాన్ మాత్రం ఏమంటుందనంటే మేము స్టార్ట్ చేయలేదు, మేము స్టార్ట్ చేస్తే ఇంకా వేరేలా ఉంటుంది యుఎస్ మీద అని చెప్పేసి ఇరాన్ అయితే అన్నారు. ఇంకా ఖమ్నేయి చనిపోయిన తర్వాత సుప్రీం లీడర్గా వేరే ఖమ్నేయి ఫ్యామిలీని ఎన్నుకోవడానికి ట్రై చేశారు. డిసిషన్ తీసుకున్న వెంటనే అతన్ని కూడా చంపేశారని చెప్పేసి, అతన్ని కూడా ఎలిమినేట్ చేశారని. అయితే ఇరాన్కి, ఇజ్రాయెల్కి మధ్య వార్లో మొత్తానికి రీజన్ ఏంటంటే యురేనియం కోసం, న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేసుకోవడానికి యూజ్ అయ్యే యురేనియం కోసం. అంతేకాదు ఆయిల్ కూడా ఉంది ఇరాన్లో. సో ఈ రెండింటిని మనం సొంతం చేసుకోవచ్చు అనే ట్రంప్ ఆలోచన విధానంగా ఇజ్రాయెల్తో చేతులు కలిపి ఇరాన్ మీద దాడి చేశాడు. కానీ ఇక్కడ మనకు ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఇరాన్ కంట్రీ సుప్రీం లీడర్ చనిపోతే, ఖమ్నేని చనిపోతే ఆ కంట్రీలో ఉమెన్స్, లేడీస్ ఎవరైనా కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు తను పెట్టిన రిస్ట్రిక్షన్స్ కానీ, అతను పెట్టినటువంటి రూల్స్ కానీ అలాంటివి అన్నమాట. కానీ మన ఇండియాలో మాత్రం చాలామంది లేడీస్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఇండియాలో కాదు, ఇండియా, పాకిస్తాన్, ఇంకో కొన్ని దేశాలు ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఖమ్నేని చంపినందుకు వాళ్ళు మేము పగ తీర్చుకుంటాం, ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు. మన ఇండియాలో మెయిన్గా బెంగళూరు, హైదరాబాద్, లక్నోలో అయితే ఓపెన్గా ఒక ముస్లిం లేడీ మేము అసలు ఇరాన్ వెళ్ళిపోతాం, మమ్మల్ని పంపించండి, మోడీ కనుక మాకు పర్మిషన్ ఇస్తే మేము ఇరాన్ వెళ్ళి అగెనిస్ట్గా
మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం, అగెనిస్ట్గా మేము వార్ చేస్తామని చెప్పేసి ఒక లక్నోలో ఒక లేడీ అయితే చెప్పింది. ఇంకా ఇండియాకి ఈ వార్ వల్ల ఇండియాకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని అంటే ఆయిల్ ప్రైసెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో అంటున్నారు. సో మేబీ ఉండొచ్చు, ఎందుకంటే ఇరాన్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది అనమాట. మన దగ్గరికి ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా చాలా కాస్ట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మన ఇండియా నుండి ఇరాన్కి మెడిసిన్ చేయడానికి, ఈవెన్ ఇంజనీరింగ్ చేయడానికి కూడా కొంతమంది స్టూడెంట్స్ అయితే వెళ్ళిపోయారు. February 23 రోజు ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇరాన్లో ఎవరైతే ఇండియాకు సంబంధించిన స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు తిరిగి ఇండియాకు వచ్చేయండి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది వాళ్ళకి. కానీ వాళ్ళు దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఇరాన్లో అలాంటివి ఏం లేవు, అనవసరంగా ఇండియన్ గవర్నమెంట్ కొత్త క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి మోడీని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కాదు, అది ఆల్రెడీ 23కి ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మేబీ ముందు జరగబోయే రోజుల్లో ఇరాన్ ఒక వార్ జరగబోతుంది, ఎవరైతే ఇరాన్లో ఉన్నారో వాళ్ళు బ్యాక్ వచ్చేయండి అని చెప్పేసి. సో వాళ్ళు వినకుండా మొత్తానికైతే అక్కడ స్టక్ అయిపోయారు. సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు, పిఎం మోడీ గారు మాకు హెల్ప్ చేయండి, మాకు సపరేట్ ఫ్లైట్ని పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.